నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి నీ తమ్ముళ్ళు ఏం చేశారు? రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిపై కొండా సుస్మిత సంచలన ఆరోపణలు. ఎస్సీ ఎస్టీ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరిక. అనవసర వివాదాల్లోకి నన్ను లాగొద్దు. కొండా సుస్మిత విమర్శలపై రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కొండా సుస్మిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రంపై పడి తినడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రికి సోదరుడు వేం నరేందర్ రెడ్డిని సలహాదారుడిగా నియమించిన విషయాన్ని ప్రస్తావించిన సుస్మిత గత 3 ఏళ్లలో ఆయన ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రాష్ట్రానికి ఉపయోగపడే ఏ నిర్ణయాల్లో ఆయన సలహాలు పనిచేశాయో వెల్లడించాలని ప్రశ్నించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన షెల్ కంపెనీ వ్యవహారంపై కూడా సుస్మిత ఆరోపణలు చేశారు. షెల్ కంపెనీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో సుమారు 200 కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని పలువురు ఎమ్మెల్యేలు తమ ఇంటికి వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని సుస్మిత పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకే సీఎం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలనలో కుటుంబ సభ్యుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె చేసిన ఆరోపణలపై ప్రభుత్వం రేవంత్ రెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ రోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికే చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలని కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా, నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేం నరేందర్ రెడ్డికి ఏం సలహా ఇచ్చిండు నీకు? నువ్వు ఏం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. కొండా ఇలాగాకి వచ్చి రేవంత్ ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాపతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలోళ్ళం, మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయని చెప్పి చెప్తున్నా మీకు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో కమిషన్ సమీక్ష నిర్వహించింది. ఎస్సీ ఎస్టీల భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, ఉప ప్రణాళిక నిధుల వినియోగం, ఉద్యోగుల పదోన్నతులు, అత్యాచార నిరోధక చట్టం కేసుల పురోగతిపై చర్చించారు. మంజూరైన నిధులను ఎస్సీ ఎస్టీ ఆవాసాల అభివృద్ధికే ఖర్చు చేయాలని, నిధులు పక్కదారి పడితే సంబంధిత అధికారులదే బాధ్యత అని చైర్మన్ స్పష్టం చేశారు. ప్రమోషన్లలో రోస్టర్ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అత్యాచార కేసుల్లో బాధితులకు పరిహారంతో పాటు ఉపాధి, ఇల్లు, పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో సివిల్ రైట్స్ డేను సమర్థవంతంగా నిర్వహించాలని, సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చైర్మన్ సూచించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసులు, విదేశీ విద్యా సహాయం, బాధితుల పరిహారం, కులాంతర వివాహాల చెల్లింపులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఇళ్ల కేటాయింపుపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అత్యాచార ఘటనలపై తక్షణమే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సంకీర్త్ వెల్లడించారు.
మరి జిల్లాలో లక్ష్యం ఏంటంటే ఎస్సీ కేసుల విషయంలో చాలా పురోగతి ఉన్నది, ఎక్కువ పెండెన్స్ లేదు. మరి లేదానికి ఎస్పీ గారికి మరి డిఎస్పీలకు మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాం. మరి పెండెన్స్ అనేది లేదు, చాలా వరకు దగ్గరగా ఉన్నది. మరి గౌరవ కలెక్టర్ గారు కూడా రెవెన్యూ సమస్యలు కూడా పెండింగ్ ఏం లేవు, చాలా వరకు కూడా దగ్గర పాస్లో ఉన్నది. ఒక 2-3 ఉన్నట్టున్నాయి, అవి కూడా క్లియర్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి హెచ్ఓడీలు మరి జిల్లాలకు సంబంధించి ప్రమోషన్ ఉద్యోగులకు వస్తున్న ప్రమోషన్ విషయంలో ఏ ఒక్క జిల్లా అధికారి నిర్లక్ష్యం చేసిన మరి ఆర్ఓఆర్ ప్రమోషన్లో వాయిదా జరిగిన మరి ఉపేక్షించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎస్సీఎస్సీ సప్లా నిధులు తప్పకుండా ఎస్సీఎస్సీ అవగాహన ఖర్చు పెట్టాలి. అదేనా డివిజన్ అయితే మాత్రం తప్పకుండా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎంతటి వారిని ఉపయోగించడం తప్పకుండా అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వద్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సుస్మిత చేసిన విమర్శలపై పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. తనపై వయసులో చిన్నవారైన కొండా సుస్మిత విమర్శలు చేయడంపై అనవసరమైన విషయాలపై తాను స్పందించదలుచుకోలేదని తెలిపారు. తనకు రాజకీయ అవగాహన స్పష్టంగా ఉందని, ఏ అంశంపై ఎప్పుడు స్పందించాలో తనకు తెలుసని రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనవసర వివాదాల్లోకి తనను లాగొద్దని సూచించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలకు ఇప్పుడేం సమాధానం చెప్పలేనని రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే నేను 93 నుండి రాజకీయాలు ఇంకా చాలామంది 20-25 సంవత్సరాలు కూడా జర్నలిస్టులు ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ నా నేచర్ తెలుసు. ఎప్పుడు నేను కాంట్రవర్షన్ కొన్నింటికి ప్రియారిటీ నా స్థాయి నేను తగ్గించాను. పాలిటిక్స్ ఎట్లుంటుందంటే ఒక మనిషి ఈక్వలైజ్ కావాలంటే ఈ స్థాయికి రావాలి అని అంటే డెవలప్మెంట్ కూడా రావాలి, లేకపోతే ఇంకో రకంగా రావాలి. అది వరంగల్ జిల్లా ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు ఎవరు ఎట్లా రాజకీయ అంతకన్నా మీకు జవాబు అవసరం లేదు. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములను కమిషన్లు తీసుకుని ఆ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన హరీష్ రావు నిషేధిత జాబితాలో ఉన్న భూములను డబ్బులు తీసుకుని 22A నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేకంగా బుద్వేల్ గ్రామంలో సుమారు 30 ఎకరాల భూమి 22A జాబితాలో ఉన్నప్పటికీ డబ్బులు తీసుకుని నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేశారని హరీష్ రావు ఆరోపించారు. అలాగే షేర్లింగంపల్లి పరిధిలో 20/1 సర్వే నంబర్లో ఉన్న భూమి కూడా 22Aలో ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ భూమిని సైతం డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారని, ఆ తర్వాత కేవలం 10 రోజుల్లోనే మళ్లీ అదే భూమిని 22A నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. ఒక భూమిని ముందుగా నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేయడం, ఆ తర్వాత మళ్లీ 22Aలో చేర్చడం వెనుక అసలు కారణం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుద్వేల్, షేర్లింగంపల్లి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇదే తరహాలో కమిషన్లు తీసుకుని 22A జాబితా నుంచి భూములను తొలగించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. నిషేధిత భూముల విషయంలో నిబంధనలను పక్కన పెట్టి రిజిస్ట్రేషన్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 22A భూముల తొలగింపు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలని హరీష్ రావు కోరారు. డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ మీద ఒత్తిడి తెచ్చి క్లియరెన్స్ ఇచ్చారు. దీంట్లో దాదాపు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారి ఈ 30 ఎకరాలు బుద్వేల్లో ఈ ల్యాండ్ క్లియర్ చేసినారని చెప్పి ఒక మిత్రుడు వెనక నుంచి పేపర్ పంపించినారు. ఇంకొక మిత్రుడు ఏదో ఇంకొకటి కూడా ఏది ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ షేర్లింగంపల్లి సర్వే నంబర్ 20/1 ఇది ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ ప్రాపర్టీ 22Aలో ఉందట. SAS ఇన్ఫ్రా జిఎన్ రావు గారు 22Aలో ఉండగా 22A ఓపెన్ చేసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ చేసిండ్రు. రిజిస్ట్రేషన్లు అయిపోగానే మళ్ళా మొన్న 10 రోజుల కింద మళ్ళీ 22Aలో పెట్టిండ్రట ఈ గవర్నమెంటే. సో 22A తీసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ బిల్డర్ కు సాయం చేయడానికి రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. బిల్డర్ పని అయిపోయింది, మళ్ళా వెంటనే 22Aలో పెట్టిండట 10 రోజుల కింద. ఇది మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పి ఇందులో కూడా 30% తీసుకున్నారు సార్, పెద్ద ఎత్తున చేతులు మారినాయని చెప్పి తీసింది వాళ్ళే, రిజిస్ట్రేషన్లు చేసింది వాళ్ళే, మళ్ళీ 10 రోజుల కింద పెట్టింది వాళ్ళే. ఇది ఏం జరుగుతుంది అని చెప్పి ఒక మిత్రుడు పేపర్ ఇచ్చిండు. అట్లా ఇంకోటి కూడా ఏదో చెప్తున్నారు. సంగారెడ్డి దగ్గర శిల్పా మోహన్ రెడ్డి గారిదట 22A నుంచి తీసిండ్రు, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు,
ముఖ్యమంత్రి గారికి తెలిసి అట్లెట్లా తీసిండ్రు అని మళ్ళీ పెట్టించిండట. తీసింది ఎవరు, పెట్టించింది ఎవరు? మంత్రి గారు తీసిండ్రు, ముఖ్యమంత్రి గారు పెట్టించిండట. అంటే మరి ఇప్పుడు పాపం తీసినప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళా పెడితే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఏమైతుంది అనేటువంటిది ఒక ఇష్యూ. కమలాపూర్ మండల కేంద్రంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ కమలాపూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మండల ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్లు జెండా ఆవిష్కరణ పండుగ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ పితామహుడైన లూయిస్ డాగురే వర్ధంతి సందర్భంగా తన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించడం ఎంతో విశేషం. 1839లో ఫ్రాన్స్ ప్రభుత్వం డాగిరో టైప్ ఫోటోను ప్రపంచానికి ఉచిత బహుమతిగా ఇచ్చిన రోజును పురస్కరించుకొని ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారు. అదేవిధంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి ప్రభుత్వ వైద్యశాలలో పేషెంట్లకి పండ్ల పంపిణీ చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమలాపూర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆడిపు ప్రతాప్ మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరమని, అదేవిధంగా యూనియన్ అంతా కలిసికట్టుగా ఉండి యూనియన్ కి అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఫోటోగ్రఫీ వృత్తిలో దినదిన అభివృద్ధి చెందాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుమ్మరి ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ జీడి సాంబయ్య, ఆనందరావు, క్యాషియర్ దాసరి రమేష్, గట్టు రఘు, ఐలయ్య, హనుమంతు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశాజనకంగా కురుస్తున్న వర్షాలకు రైతులు సాగు చేసిన పంటలు ఎండు దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి ఎస్ఏ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో వరుణ యాగ పాదయాత్రను ఘనంగా ప్రారంభించారు. అలంపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రకు నియోజకవర్గంలోని రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. శాంతినగర్లోని ఈశ్వరమ్మ గుడి నుంచి కృష్ణ, తుంగభద్ర జలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11:30 శాంతినగర్లోని ఈశ్వరమ్మ గుడి నుండి బయలుదేరి రవీంద్ర హైస్కూల్ వద్ద వరుణయాగ పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జులేకల్ శివాలయం, ఆర్టీఎస్ కాలువ వరకు కొనసాగింది. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సాగు చేసిన పంటలు మంచిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుడిని ఈ పాదయాత్రలో వరుణదేవుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా దుబ్బలో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆయనను వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాన్స్వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోందని నిరసనకారులు ఆరోపించారు. పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నేతలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం ఈ అంశంపై వెంటనే స్పందించి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ నిరసనతో సమావేశం వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నల్గొండ జిల్లాలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 11న బేబీ కాలనీలో జరిగిన హత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తొలుత రూపారెడ్డి భర్తను కూడా విచారించినప్పటికీ ఆయనపై ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగగా అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తన ప్రవర్తనపై ప్రిన్సిపల్ రూపారెడ్డి మందలించడంతో విద్యార్థి కక్ష పెంచుకున్నాడని, ఆమెను హతమార్చేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఘటనలో విద్యార్థితో పాటు మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఖమ్మం తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, మాజీ కార్పొరేటర్ పగడాల నాగరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ రఘునాథపాలెం మండలంలో మట్టి గుట్టలు మాయమవుతున్నాయని ఆరోపించారు. మట్టి గుట్టలు ఎక్కడికి వెళ్లాయో సమాధానం చెప్పాలని డిమాండ్
డిమాండ్ చేశారు. ఖమ్మం అభివృద్ధికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావే కారణమంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఎక్కడ చర్చ పెట్టినా తాము హాజరవుతామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉండాల్సిన మెడికల్ కాలేజీని మరో ప్రాంతానికి తరలించడం దారుణమని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధిపై ఎక్కడ చర్చకు పిలిచినా తాము సిద్ధంగా ఉన్నామని ఆర్జేసీ కృష్ణ అన్నారు. ఆ మీటింగ్ రంగనాథపురంలో జరిగేటప్పుడు అక్కడ చూడొచ్చు మట్టి గుట్టలు గతంలో కొంత ఆనాటి రహదారుల కోసం కొంత వాడటం జరిగింది. దాన్ని చూపించి ఒక మాఫియా లాగా వర్ణించినటువంటి మంత్రి గారు ఈరోజు పూర్తి స్థాయిలో ఆ మట్టే గుట్టలే కనబడని పరిస్థితి అన్నాడు. దానికి మీరేం సమాధానం చెప్తారని మాజీ మంత్రి అడిగారు. దానికి సమాధానం చెప్పవలసిన మంత్రి గారు చెప్పకుండా వాళ్ళ ఏదైతే పదవులు ఇచ్చారో ఆ పదవులు పొందిన వాళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టి సింపుల్గా ఖండిస్తున్నాం. ఏం ఖండిస్తున్నారు మీరు? మాయమైన గుట్టుని ఖండిస్తున్నారా? ఈరోజు భూముల యొక్క తగాదాలు చూస్తున్న స్టేషన్ ఎక్కడ పోయినా కానీ భూ తగాదాలు, వీటిని మీరు ఖండిస్తున్నారా? ఏం జరుగుతుంది? ఒక ఆర్థిక శాఖ మంత్రి భార్య మీద ఒక ఉద్యోగస్తురాలు 10% డైరెక్ట్గా నన్ను అడిగిందంటే దాని మీద సిగ్గుపడాల్సిన నాయకులు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఒక జిల్లా అధ్యక్షుడు ఏం మాట్లాడాలి? ఏం నువ్వు ఖండించావా? ఆ అవినీతి ఆరోపణల మీద ఖండించారా? లేదు. మాది అభివృద్ధి అంటారు. ఎక్కడ అభివృద్ధి ఉంది? మా అభివృద్ధితో మీకు పోటీ ఏంటి? తెలంగాణ ఎక్కడొచ్చాము మేము? హైదరాబాద్ ఎక్కడొచ్చాము? ఇవాళ ఖమ్మంని పువ్వాడ అజయ్ కుమార్ గారి ముందుంచి ఎంత గొప్పగా కేటీఆర్ గారు చెప్తుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఖమ్మం అభివృద్ధి చేశారు. మీరెక్కడ పోటీ పడతారు? మాజీ మంత్రి పీఆర్ఎస్ నేత టి హరీష్ రావుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సనత్ నగర్ లోని టిమ్స్ ఆసుపత్రి సందర్శించేందుకు హరీష్ రావు ముందుగా ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. పోలీసులు ఏమాత్రం అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే హౌస్ అరెస్టు చేసినట్లు తెలిపారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. టిమ్స్ ఆసుపత్రిని సందర్శించేందుకు బీఆర్ఎస్ నేతలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఇక టిమ్స్ ఆసుపత్రి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇప్పటికే రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఆసుపత్రి పనుల్లో ఎక్కువ భాగం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు తమను ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం సరికాదని హరీష్ రావు విమర్శించారు. దీంతో కోకాపేటలో హరీష్ రావు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డి నీ తమ్ముళ్ళు ఏం చేశారు? రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిపై కొండా సుస్మిత సంచలన ఆరోపణలు. ఎస్సీ ఎస్టీ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరిక. అనవసర వివాదాల్లోకి నన్ను లాగొద్దు. కొండా సుస్మిత విమర్శలపై రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.